అయితే ఈ భూస్థాపితం చేస్తారనేమో చంద్రబాబు ఎందుకంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారండి. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే ఒక్కోటి తలనొప్పిగా ఉందండి. ఏంటి ఎంత నష్టపోయామో, మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయిందో తెలుస్తుంది. అంటే పరిశ్రమలు రావాలంటే ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమోనని భయపడుతున్నారండి. ఈయన భూస్థాపితం వల్లే ఈయన అధపాతాళాలకు తొక్కాలి. ఇది సాధ్యమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూతాన్ని భూస్థాపితం చేస్తారు. హ్మ్. భూస్థాపితం చేస్తానంటే చేయాలి. ఎందుకంటే భూస్థాపితం చేసి ఆ భూతాన్ని పారదోలకపోతే పెట్టుబడులు డెఫినెట్‌గా రావండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అరాచకవాదిగా ఈ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు తన ప్రజల పట్ల, తన రాష్ట్రం పట్ల వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించాడు. మనం చూసాం. అవును. 1, 2 కాదండి. అన్ని అవలక్షణాలు. ఒక పాలకుడికి ఏ అయితే అవలక్షణాలు ఉండో కూడా అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అతను ఒక బందిపోటు దొంగల ముఠా నాయకుడి కింద దండుపాళ్యం బ్యాచ్‌లాగా వ్యవహరించాడు. అన్ని, అన్ని రకాల సరళ భ్రష్టత్వం ఉంటుంది. హ్మ్. ఇంకా ప్రజలు వాళ్ళ మాన ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వాళ్ళ బతుకే దుర్భరమైపోయింది. మా బతుకు మేము బతికితే చాలురా బాబు, మా కూడు మేము తింటే చాలురా బాబు, మా ఇంట్లో మేము ఉంటే చాలురా బాబు అని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. అవునండి. ఇక అభివృద్ధి అంటారా, ఉపాధి అంటారా, ఇవన్నీ అతను నథింగ్. ఏం పెట్టుకుంటే ఏదో బటన్ నొక్కుని డబ్బులేస్తున్నాను కదా అనుకున్నాడు. ఆళ్ళు బాక్స్ లాగా. హ్మ్. ఏంటంటే ఇయన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి డెఫినిట్‌గా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసారు. అవునండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి అలా అధికారంలోకి ఎలాగొచ్చాడు? అసలు అతను అధికారంలోకి తీసుకురావడమే తప్పు ప్రజలది. వాళ్ళు అతనేంటో చూడలేదు. అంతకుముందు ఒకసారి ఒక ఛాన్స్ ఇమ్మన్నప్పుడు ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. హ్మ్. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూసారు. ఓరి బాబు! ఈయన అనవసరంగా తెచ్చుకున్నారా బాబు! మంచి పనివాడిని వదులుకొని ఈ పనికిమాలినోడిని తెచ్చుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు పనికిమాలినోడిని తెచ్చుకుంటే పని ఒకటి సరిగ్గా చేయడు. కానీ ఇతను అలాగే కొడుతున్నాడు తిరిగి. అవును. ఇయన్నీ చూసిన తర్వాత ఇది వద్దురా బాబు అనుకున్నారు. ఆ మూల నుంచి ఈ మూల దాకా అందరూ కలిపి ఇతను తోసేసారు బయటికి. కానీ భూతాన్ని వెళ్ళగొట్టేసినంత మాత్రాన అవుద్దా? ఒక ఇల్లు ఉందండి. అవునండి. ఆంధ్రప్రదేశ్ ఒక హాంటెడ్ హౌస్‌లా తయారైంది. ఒక దెయ్యాల బంగళా ఉంది. ఈ ఇంట్లో ఇదివరకు దెయ్యం ఉండేదని చెప్పుకున్నారనుకోండి. హ్మ్. ఆ దెయ్యాన్ని ఎవడో ఒకడు మంత్రగాడిని తెచ్చుకొని తరిమేస్తారు. హ్మ్. దెయ్యాన్ని పారదోలుతారు. ముగ్గులు గిగ్గులేసేస్తారు. లోపల రాకుండా పోద్ది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు కదా అన్న భయం ఉంటుంది కదా! అప్పుడు. అవును. ఇప్పుడు ఇంట్లో దెయ్యం ఉండేదండి ఇదివరకు హ్మ్. అని మీకిస్తే మీరు తీసుకుంటారా ఇల్లు? ఆ ఇంట్లోకి అవును. వస్తారా? తీసుకోము కదా! మీరు ఆ ఇంట్లో రారు కదా! అమ్మో! ఆ! ఎప్పుడొస్తదో ఇప్పుడు ఒకవేళ దెయ్యం వెళ్ళిపోయినా గాని, హ్మ్. మీరు పొరపాటున ఆ ఇల్లు చూసుకోవడానికెళ్ళినప్పుడు ఉయ్యాల ఊగుతుందనుకోండి అక్కడ. ఆ! భయమేస్తుంది. వద్దురా బాబు అని పోతారు. కాబట్టి పెట్టుబడులు రావాలంటే ఇతను ఆనవాళ్ళు ఉంటే రారు. మరి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? దానికి హ్మ్. కొన్ని చర్యలుంటాయి కదా! పైగా ఆ దెయ్యం జడలు విప్పితే జడల దెయ్యం, జడల భూతం. ఆ జడలన్నీ అలాగే ఉన్నాయి కదా! హ్మ్. ఏదో రూపంలో కలెక్టర్ రూపంలోనో, అధికారుల రూపంలోనో, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల రూపంలోనో ఎక్కడికక్కడ ఆళ్ళందరూ స్థా పాతుకొని ఉండిపోయారు. మరి ఆళ్ళందరిని మీరు ప్రక్షాళన చేయాలి కదా! దానికేం చేయాలంటే కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఎవరికి? ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఆళ్ళకి కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలోనూ వీళ్ళు అణిచివేతకు గురయ్యి, వాళ్ళ గొంతు నొక్కబడి, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గొంతు నొక్కబడి అణిచివేతకు గురయ్యి, హ్మ్. సప్రెషన్‌కి లోనైతే అసంతృప్తి వస్తదా? రాదా? ఫస్ట్ ఇది గమనించాలి. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఒక రకం. ప్రజల్లో అసంతృప్తి రావటం. హ్మ్. వాళ్ళ క్యాడర్‌లో నిరాశ, నిస్పృహ. ఇయన్నీ చాలా అబ్జర్వ్ చేయాలి. చాలా ప్రమాదం ఇది. హ్మ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలము, బలహీనత క్యాడరే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ మనం చూసారు. మూలలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఆళ్ళు కూడా ఈసారి నవ్వార్ నెవర్ అన్నట్టు పనిచేశారు. అందరూ హ్మ్. పనిచేశారు. క్షేత్రస్థాయిలో చేయాల్సినోడు ఆ పని చేశాడు. ఆర్థిక సహాయం చేయాల్సినోడు ఆర్థిక సహాయం చేశాడు. కొంతమంది బయట మాట్లాడారు. ఎవడ స్థాయిలో ఎవడికి తగినట్టు వాడు పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం రావడానికి. అవును. ఇది ఎలా సాధ్యపడింది? వాళ్ళందరిలో కసి వచ్చింది కాబట్టి. మీరు ఆళ్ళందరూ నిరాశ, నిస్పృహ వచ్చిందనుకోండి, హ్మ్. మళ్ళాసారి ఓటేత్తం కూడా రాడు. ఆ! మీకు పని చేయటం మాట పక్కనెట్టండి. ఓటేత్తానికే రాడు. అవునండి. ఇది గమనించాలి. హ్మ్. మీకు ప్రమాణ స్వీకారం చేసి నెల అయిందా? 10 రోజులయిందా కాదు. ఒక మెసేజ్ పోవాల. ఆ మెసేజ్ ఏం వెళ్ళింది? నాగార్జున యాదవ్ అన్న కుర్రోడు అలాగే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో తప్పించుకున్నాడు. హ్మ్. ఈసారి తప్పించుకోలేడు. అంటే ఏం చేస్తాడు?
రారా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పని పోలీసులు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కదా, ఇంకెందుకు కూర్చోబెట్టలేదు. ఉమ్, అతను రేవంత్ రెడ్డి గారిని మాట్లాడండి అన్న, ఉమ్, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, ఇవాళ రేపు పట్టుకెళ్తారు. అది. చర్య ఉమ్, అది కనిపించాలి కదా. ఆ, బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో, ఉమ్, అలా ఆ ఎలా తప్పించుకెళ్ళగలిగాడు అంటే పోలీసుల్లో వాళ్ళే కొంతమంది సహకరించారా, లేకపోతే నందిగం సురేష్, ఉమ్, ఇలాగ కొంతమంది పేరు నాని వాళ్ళ కొడుకు సిదిరప్పలరాజు, దువ్వాడ శ్రీనివాసు, అవును. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఉమ్, కొడాలి నాని, వంశీ, వీళ్ళందరినీ వాళ్ళందరూ రావాలి కదా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అంటే నేను అనుకోవడం వాళ్ళ మీద ఫైల్స్ రెడీ, అంటే వాళ్ళు ఏం చేశారు నేరాలు అనేది టైం పడుతుందేమో అనుకో, వాళ్ళు చేసిన నేరాలు ఏంటి అని. అదే అప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత వస్తుంది ఫైల్. అంతే మరి అధికారం రావటం అంత ఎలా వచ్చిందో కోల్పోవడం కూడా. సిరితా వచ్చిన సలలితమ్మకు నారికేళ సలిలమ్మ భంగిన, ఉమ్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపొండు చందమును అన్నాడు. అవునండి. అర్థమైందండి. ఎలా వచ్చిందో మనకి సంపద అధికారం ఎలా వచ్చిందో అలాగే పోతుంది, తెలియదు మనకి. అవును. అర్థమైందండి. ఉమ్, ఆ ఉన్న టైంలోనే చక్కబెట్టుకోవాలి, జాగ్రత్తగా ఆ క్యాడర్గా మనోధైర్యం కల్పించాలి. మేము ఉన్నాం, ఇదిగో ఎవడన్నా తప్పు రేపు రాబోయే ప్రభుత్వాన్ని కూడా ఉమ్, ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుని ఒక హెచ్చరికగా వాళ్ళ దారిలో పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి తెలుసా? మళ్ళాసారి ప్రభుత్వంలోకి వచ్చినోడు ఈసారి మనం ఓవర్ యాక్షన్ చేస్తే మళ్ళీ దోలు తీరిపోతారా మామూలు దగ్గర నుండి పనిచేస్తారు, జాగ్రత్తగా పనిచేస్తారు, అవును. డోర్ బారేసుకోకుండా ఉంటారు. ఉమ్, దానికి కూడా ఉపయోగపడుతుంది. అవును. ఈ ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అప్పుడు వాళ్ళు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేశారు. ఇప్పుడు అందులో అప్పిరెడ్డి అన్న ఓడును లేకపోతే అవినాష్లు అంతా 34, 35 అట ఆళ్ళ రామకృష్ణారెడ్డిని. అసలు ముద్దాయిలు వాళ్ళే కదా, A1 A2 A3 కింద పెట్టాలి. ఉమ్, మరి ఆ పోలీసు వాడికి ఆగేసి నీ ఇష్టమైనట్టు ఎలా పెడుతున్నావు అని చెప్పలా అక్కడ. అవును. నువ్వు రోడ్డు మీద వచ్చి కొట్టక్కలే తిట్టక్కలేతే ఉమ్, ఎవడైతే పోలీస్ బాస్ ఉన్నాడో ఏంటయ్యేది, ఉమ్, ఇంకా నీకు ఆ వాసన పోలేదా అని అడగాలి కదా. ఉమ్, నీకు టకాల్మనాడు ముఖమే ముద్రేసేయాలి వైసీపీ జగన్ ప్రేమికుడని. నీకు ఇలా చేయలేదనుకోండి, ఆ. నేను ఓ మాట చెప్తున్నాను కానీ ఉమ్, పబ్లిక్ టీడీపీ క్యాడర్ వెళ్ళి కొట్టేస్తారు వాళ్ళు అధికారులు. ఇది జరుగుతుంది. అవును. అంత ఆవేశంగా ఉన్నారు, అంత పబ్లిక్ టీడీపీ క్యాడర్ తోలు తీసేస్తారు వాళ్ళు. ఇలాంటి గొడవ, ఇలాంటి అపప్రదం మీ పార్టీ క్యాడర్ రాకూడదంటే ఎన్ని చర్యలు తీసుకోవాలి. అది. ఇప్పుడు సీఎం పేషెంట్ నుంచి ఆ పెదిరెడ్డి మనిషికి ఒకటికి లెటర్ వెళ్ళిందంటే ఇవ్వటం తప్పు కాదు, ఇవ్వకూడదని లేదు. సీఎం పేషెంట్ నుంచి వెళ్ళొచ్చు, ఎవరికన్నా లెటర్లు ఇవ్వచ్చు. ఉమ్, కానీ నీ ప్రత్యర్థికి ఇంత వేగంగా అసలు ఆడు మనుషులు ఉన్నట్టు కదా. ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇది. ఉమ్, అది అలాంటి మనుషులు వాళ్ళు పెట్టుకోవటం కనుక వాళ్ళు ఏదో అంతరార్థం ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంటుంది లెక్క. కానీ ఇది నువ్వు బయటికి కనపడుతుందంటే ఈ అసంతృప్తి మీకు అలా లెటర్ ఇవ్వడం వల్ల నష్టం ఏం లేదు. కానీ ఇది ప్రజల్లో వేరేగా పోతుంది. ప్రజల్లో వేరేగా వెళ్ళిపోయి మిమ్మల్ని ఎంత అభిమానించారో అంతకంత అసంతృప్తి వచ్చేస్తుందండి. ఇది నా భయం అదే. నాకేంటంటే మళ్ళా అరాచక పాలనకి ఆ భూతాన్ని మీరు ఎలాగ పాతి పెట్టగలుగుతారు ఇలాంటివన్నీ ఉంటే? అవునండి. మీరు ఒక్కరి చేతులతో కుదరదు కదా. ఇది కొంచెం అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది, బాగా ఆడి మీద పడ్డాడండి. ఆ పేరు మీకు ఎందుకు రావట్లేదు? లోకేష్ గారు సైలెంట్గా ఉన్నాడు, ఇది ప్రమాదం. ఇప్పుడు రేపు భవిష్యత్తు నాయకుడు కదా టీడీపీకి. ఇప్పుడు కూటమి అంటే కూటమి వేరు, ఇవాళ ఉంటారో రేపు ఉండరో ఎవరు తెలుసు. 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, రేపు తర్వాత ఎవరో భవిష్యత్తు పార్టీ ఒక నిలబడాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ పార్టీకి ఎవరు? ఇప్పుడు ఇది పార్టీకి ఇప్పుడు ఆ పార్టీ ఏమి చేసినా చేయకపోయినా, పార్టీ పట్టించుకోకపోయినా పార్టీ కోసం బ్లడ్ ఇచ్చి కూడా ఉన్నారు, పనిచేశారు. అస్తమానాలు ఎందుకు పనిచేస్తారు? మన వైఖరి మారినప్పుడు, మారతానని చెప్పిన తర్వాత మారినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ దారాలు చూసుకుంటారు. మా తరం వెళ్ళిపోయింది, ఇప్పుడు కుర్రోళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు, అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, ఏంటంటే ఆ ఎమోషన్ ఉండదు. ఇప్పుడు ఒక కాలమాన పరిస్థితులు బట్టి, అప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మారుతారు. సంగ్రామభరణం రోజులు కాదు ఈ కేజీఎఫ్ రోజులు. దాన్ని ఇప్పుడు మారింది కదా సమాజం కూడా, అలా మా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది కదా. ఒకప్పుడు రాజకీయ నాయకుడికి చట్టసభల్లో మాట్లాడటం అంటే ఎంతో గౌరవం, అవతల ప్రత్యర్థి కూడా గౌరవించి మాట్లాడేవారు, ఒకళ్ళొకరు గౌరవించుకునేవారు. ఇప్పుడు అది ఉందా? లేదు కదా. లేదు. అలాంటప్పుడు మనం మరీ దిగజారకపోయినా కానీ సమాజానికి ఎలా ఉందో అలాంటి పరిస్థితి మనకు రావాలి కదా.
ఇది చాలా అసంతృప్తి ఉందండి పబ్లిక్లో. ఇది నా వాయిస్ కాదు, ఇది ఇది పబ్లిక్ ప్రజల వాయిస్, వాయిస్ అండి. ప్రజల వాయిస్. అందరూ అనుకున్నదే మనం గమనించింది చెప్తా ఉన్నాను. కాబట్టి పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఈ ప్రభుత్వం కొంచెం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎస్పీలని, జిల్లా అధికారులని, కలెక్టర్లని పెట్టినప్పుడు ఒకటి అంటే అంతకన్నా ఆప్షన్ లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తారంటే తేవాలి. వచ్చింది సింపుల్గా జగన్మోహన్ ఫస్ట్ విడత ఏం చేయాలంటే రావటమే ఒక మెసేజ్ వెళ్ళాలి ఉన్న అధికారులకు కూడా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరినైతే పక్కన పెట్టేసి విఆర్లో పంపించేసి వేధించాడో ఆ అధికారులందరినీ లైన్లో తీసుకురాం. అప్పుడు అందులో ఆ కరప్టెడ్ అవినీతి ఆరోపణలు ఉన్నవాడిని తీసుకురావట్లేదు, ఎవడో తీసుకురామని చెప్పడం. ఉత్తు పున్నాన్ని వేధించి కులం చూసో పార్టీ ముద్ర చూసో లేకపోతే వాళ్ళ మాట వినరాను పక్క తోసేసిన నిజాయితీ పరులను పక్క తోసాడు. జగన్మోహన్ రెడ్డి దొంగోడు. ఆ దొంగల్ని చేర్చుకుంటాడు తప్ప నిజాయితీ పరుల దగ్గర రానివాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి డెఫినెట్గా నిజాయితీ పరుడే. అర్థమైంది మీకు? దానికి లిట్మస్ టెస్ట్ లాంటిది అది. అవును, ఆయన పక్కన పెట్టాడంటే ఆటోమేటిక్గా మంచోటి కింద లెక్క. ఆయన తీసుకుని ఫస్ట్ ఫ్రంట్ లైన్ వాళ్ళకి పెట్టాలి. ముందు కొట్టే బూర్లు గీర్లు గీర్లు అంటే వాళ్ళు కొట్టించాలి ఫస్ట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకిన వాళ్ళని ఇంకా వాళ్ళనే పెట్టుకుంటే ఈ ఈ సఫర్ అయిన వాళ్ళు అందరూ ఆ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ చూస్తున్న వాళ్ళు మీకు కానీ నాకు కానీ సంబంధం లేదు. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో ఉన్న మనకు సంబంధం. కానీ మన మనోభావాలు ఎలా ఉంటాయి? జట్రా బాబు ఇలా చేస్తున్నారు, వీళ్ళు నమ్ముకుంటే వీళ్ళ గురించి ఏమైనా గట్టిగా మాట్లాడితే పొద్దున ఏమన్నా తొంతడే ఆవిడ దిక్కు మొక్కు ఉండదేమో అనుకుంటారు. అనుకోరా? అవును, అనుకుంటా. మొన్నటిదాకా ఏమనుకున్నారు? బెడ్ పెట్టేసి పని చేశారు. రేపు మేము వచ్చిందా మీ సంగతి చూస్తారా బాబు అన్నారు. ఇప్పుడు మంది కాదండి, గ్రామాల్లో ఉంటారు. గ్రామాల్లో కార్యకర్తలు ఉంటారు. తలలు పగలు కొట్టించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, యుద్ధం చేశారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ముందు వాళ్ళు ఏంట్రా మీరేం పీగారా అని అనడం కాదు, అది అవమానం కదా. అదే సీన్ అక్కడ జరుగుతూ ఉంది. పోలీస్ ఎస్ఐ ఉంటాడు, ఆ ఎస్ఐ అక్కడి నుంచి మారడం, అంతకుముందు వైసీపీ పనిచేసి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద కనీసం చర్యలు ఉండవు. వీళ్ళు ఏదన్నా కంప్లైంట్ ఇచ్చినా కానీ తప్పక లోపలికి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అలా టీడీపీ వాళ్ళు ట్రీట్ చేశారు వాళ్ళు? లేదు కదా. పట్టాలు తీసుకెళ్ళి చీకటి లైట్లు ఆరిపేసి ఎక్కడికో తీసుకెళ్ళి కొట్టించేశారు. రఘురామకృష్ణ గారు కొట్టి అందరు నాయకులు కొట్టారు తీసుకెళ్ళి. ఎవరిని వదిలిపెట్టి చెప్పుకోలేదు చాలా మంది. మరి వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది మీరు చేస్తున్నట్టు కనపడాలా? అది ఇదేం అరాచకం అనుకోరు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, హర్షిస్తారు. అవునండి, ఒక సిగ్నల్ వెళ్ళాలండి. ఇప్పుడు మీరు అరాచకం చేయమని ఎప్పుడో చెప్పడం, ఈయన చేయడు కూడా. కానీ తప్పు చేసిన వాడిని అప్పుడు ఆడు వచ్చి లబోదీపమ్మని నోరు మీరా నువ్వు అయ్యాన్ని ఏం చేసేవారు అడుగుతారు. అంతే కదా. అంతే. చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తున్నాడండి. రాముడు తల నరికేశారు కదా అక్కడ. అవునండి, విగ్రహం ఉంది. అప్పుడు ఈయన వెళ్తుంటే రోడ్డుకి లారీలకి అడ్డం పెట్టించు డిఎస్పీ. అలా పెట్టించొచ్చా ఓ డిఎస్పీ? తప్పు కదా అది. ఇప్పుడు ఇవాళ అతను ఎక్కడున్నాడు తెలుసు మీకు? హోమ్ మినిస్టర్ ఓఎస్టీగా. అది మరి బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడం ఏంటి? బ్లండర్ అది. ఇది ఇంకా ఆడి బరితెగం రేపొద్దు మళ్ళీ టీడీపీ వస్తే ఎగిరితుంటుంది. అవునే కదా. ఆడి తప్పు కదా అది. అతను చేసిన తప్పు అనిపించదు. వాడు మనోభావాలు తగ్గట్టుగా ప్రభుత్వ డ్యూటీలో ఉండి కూడా వాడు మనోభావాలు తగ్గట్టుగా ఎవడో ఒకడు బూట్లు నాకాడు. మరి వాడి మీద చర్యలు లేనప్పుడు వాడు అలాగే ఉండడంలో తప్పే ఉంది. ఇది గమనించుకోవాలంటున్నాను నేను. ఎందుకంటే అంత విజ్ఞత ఉండి అంత అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. పార్టీ 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ, ఈ యంత్రాంగం, పార్టీ యంత్రాంగం, ఇందులో కొన్ని డెఫినెట్గా స్వార్థపరులు ఉంటారు. పార్టీ అందరూ శుద్ధపోసలు ఉంటారు కదా. డెఫినెట్గా ఎన్నికలు నెల ముందు, 6 నెలల ముందు, సంవత్సరం ముందు వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళే కనపడుతూ ఉంటారు అక్కడ. నిజంగా పనిచేసిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. అది పార్టీ పరంగా అది కష్ట నష్టాలు అది చూసుకుంటారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత కష్టాలు వాళ్ళకి శిక్ష ఉండాలి కదా. ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక ఫ్రీగా ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా దుష్ప్రచారం చేస్తుంటే ఆ దుష్ప్రచారం చేస్తున్న వాడిని రా అని చెప్పి సమోసా పెట్టి టీ ఇచ్చి పెడేలు మన గోమే లాగా చెప్పరా ఏంటి తప్పు అని చెప్పి అడగలద్దా? ఆ పనాలు చేసేవారు. ఏంటి వీళ్ళు నిజం చెప్తున్నా కానీ కొట్టేవారు అండి. నువ్వు అబద్ధం చెప్తే కొట్టమంటే కొట్టమే కదండి. ఇంకా సోషల్ మీడియా ఉంది, వికృత పోగల్లో పోతుంది.
ఇప్పుడు సోషల్ మీడియా స్వేచ్ఛగా ఎవడన్నా సరే గౌరవంగా మర్యాదగా మాట్లాడినోడు ఎవరిని ఏమనక్కలేదు, వాళ్ళు విమర్శను స్వీకరించాలి. అవునండి. నువ్వు వికృత పోకడలు పోయినోడు తీసుకెళ్ళి ఏం చేయాలి, తల కిందలు ఏలాంటి తీయాలి వద్దా? అవునండి. అన్ని క్యాచ్ చేయాలండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఉమ్. సోషల్ మీడియాలో సాక్షాత్తు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారిని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడినోడు ఇప్పటి వరకు ఎందుకు అదుపులో తీసుకోలేదు అంటున్నాను నేను. ఉమ్. నెలాళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ ఏకంగా హోమ్ మినిస్టర్. అవును. మరి ఇంకా హోమ్ మినిస్టర్కి ఏం పట్టున్నట్టు ఆ డిపార్ట్మెంట్ మీద? ఉమ్. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు ప్రజలు. అప్పుడు ప్రజలు అబ్జర్వ్ చేయడం ఏం చేస్తారంటే, చెడ్డవాడైనా కానీ దమ్మున్న వాడు ఉండాలి రా బాబు మళ్ళీ ఎట్లా అనుకుంటే అటే పోతారు అందరూ. అవునే కదా. అవునండి. దమ్ము ఉండాలి. దృఢమైన నిర్ణయం ఉండాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అతను ఎంత దయార్ద్ర హృదయుడో, ఎంత పెద్ద మనిషో, ఎంత గొప్పవాడో, తప్పు చేస్తే చాలా కఠినంగా ఉంటాడో అనేటువంటి మెసేజ్ పోవాలి. ఈయన ఆయన్ని తిట్టిన వాళ్ళు కూడా క్షమిస్తారు చంద్రబాబు నాయుడు గారు, అదే గొప్ప. కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది కొంచెం మాటలు చెప్పడానికి మనకి బాధగానే ఉంటుంది. మనం ప్రోత్సహించలేము, ఎంకరేజ్ చేయలేము. కానీ పబ్లిక్ ఇలా అనుకుంటున్నారు. అదే నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పబ్లిక్ లో ఉన్న అలాగే విషయాలండి. నాకు మెసేజ్లు కాల్తో చూపిస్తాను. నాకెందుకు వస్తుంది నీకేటి సంబంధం అంటే, మనమే కదా మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, మీ గొంతు మీరు మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. అందరూ మాట్లాడలేరు కదా, అవకాశం లేదు కదా. మనకు అవకాశం వచ్చింది, మీరు మాట్లాడినారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. కాల్తో చూసుకోండి. చూసారండి. ప్రతిరోజు 50-100 మెసేజ్లు ఉంటాయి, ఫోటోలతో సహా, ప్రూఫ్స్తో సహా. ఇదిగో పలానా ఓటు ఇలా చేశాడు, పలానా ఓటు ఇలా చేశాడు, ఇదిగో చూడండి తిరుపతి టికెట్లు అలా రాహిచ్చాడు, ఇదే అన్యాయమండి బాబు అని చెప్పి. ఇది రకరకాల దీని మీద ఒక చర్చ జరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి చంపేయడానికి చూశారు. వాళ్ళ మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంటే తీసుకోలేదు. గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ నెల అయిపోయిన తర్వాత ఎందుకు తీసుకోలేదు? కనీసం వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించలే, మాట్లాడాలి కదా. ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారు నువ్వు అరెస్ట్ చంద్రబాబు ప్రభాకర్ గారిని చంపేయడం చూశారు, కొల్లు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారు అందులో ఆఫీసులు పట్టుకొచ్చి ఏంట్రా అబ్బాయి అంటే అటు చెప్తారు కదా, పల్లవాడు చేయమన్నాడు అని. పల్లవాడు చేయమన్నాడు కూడా రా అని చెప్పేసి అటు నోటీస్ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? అది ఇప్పుడు మీకు ఒక 6 నెలలేనండి టైం. తర్వాత మీ పరిపాలన, మీ రాష్ట్రం, ఈ గొడవ ఎంత చూసుకోవాలి. ప్రభుత్వం మారినంటే ప్రజలు ఎదురు చూసింది మీరు ఇమీడియట్గా అందించాలి కదా. ఇప్పుడు మీరు పాయసం వండారు, గుమగుమలు ఆడుతున్నాయి, సాయంత్రం పెడితే ఎలా కుదిరితే అప్పుడే పెట్టాలా, వేడివేడిగా అతను నెయ్యేసి. అంతేగాని సాయంత్రం పెడితే పాయసిపోయి వాసన వచ్చింది ఉన్నాయి కదా. అదే సింపుల్. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం అక్కలేదు దీనికి. అదో తెలివితేటలో ఎంటెక్ ఖరగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ చదవక్కలేదు ఈ పని చేయడానికి.